తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో బనకచెర్లపై ముందుకెళ్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టులు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000, 23,000 పెట్టారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ దవుతారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా దవుతారు? మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడ నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్లు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు బయటట్టున్నాయి. మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్లు బయటట్టున్నాయి. ఉన్న నీళ్లు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? కర్ణాటక ఏమంటుంది? పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నారు, పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. 112 కర్ణాటక ఆపితే, 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడన్నా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? బనకచెర్లకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల విషయంలో హరీష్ రావు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే మనకేం సంబంధమన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం కానీ
ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కలు పడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9 పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలని దానిపై చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్తో భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 3 అభ్యర్థుల జాబితాను రామచంద్రరావు జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏఐ హబ్ టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ గా ఉండాలని సూచించారు. నవంబర్ నెల చివరి వరకు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలన్నారు. టీ స్క్వేర్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీ స్క్వేర్ లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో భవనాలను పరిశీలించాలని, ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే తమ సంకల్పమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వరంగల్, నల్గొండలోనూ టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లుగా వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. Leadership in R&D, manufacturing, and also health innovation. And I'm proud to say that, the leadership, strong innovation, and our Chief Minister, Mr. Ravindra Reddy, leadership, and the friends, all the days, we could be able to open. Many of the people who are here are well versed with a big multinational corporation, LLC. We could be able to convince them to come and partner with the government of Telangana, which they have come and promised sign an MOU for $1 billion investment in the next couple of years. They have chosen Hyderabad as their base. Chemistry lab, it will be in the console of the scientists. I would like to mention here, me along with my friend and dear friend, with our government coming. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. నా రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీపై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే తన పేరు చెప్పండన్నారు. గెలుపు, ఓటమి తనను ప్రభావితం చేయలేమన్నారు. తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకుందని, రాత్రులు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర తనదన్నారు. కులం పేరు చెప్పుకొని రాలేదన్నారు. ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్.
చాలా మంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపని ఎగిసిపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తాను, అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిశారు. రాబోయే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ దిశగా యువనేత అయిన నవీన్ యాదవ్ను బరిలోకి దింపింది అధిష్టానం. రాబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి నియోజకవర్గంలో పార్టీ జెండాని ఎగురవేయాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ మంత్రుల మధ్య మరో వార్ రాజుకుంది. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల పన్నుల టెండర్లు తనకు తెలియకుండా ఎలా ఇచ్చారని కొండా సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపై హైకమాండ్కు కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. పీఎం దాన్ ధాన్య కృషి యోజన పథకం దేశవ్యాప్తంగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో జనగామ జిల్లా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిపై గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ఈ స్కీమ్ ద్వారా కొత్తగా జిల్లా రైతులకు ఒరిగింది ఏం లేదని ఆరోపించారు. కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతున్నారు, మీరందరూ కూడా వినాలి, రైతులకు తెలియజేయాలి అని చెప్పేసానంటే మేము జనగామ జిల్లాను కూడా ఆ స్కీమ్లో భాగంగా చేసినాం. భారతదేశంలో ఈ కొత్తగా వచ్చే ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన, అదేవిధంగా ఇంకొకటి పల్సెస్ మీద ఆత్మ నిర్భరన్ యోజన అని చెప్పేసి 2 స్కీమ్స్ ప్రవేశపెట్టినాం. అందులో 100 జిల్లాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆ 100 జిల్లాలలో తెలంగాణ నుండి 4 జిల్లాలు ఉన్నాయి. అందులో మీ జనగామ జిల్లా ఉందంటే మేము మొత్తం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రైతులు మొత్తం కూడా అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. రాగానే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడే ముందే వాళ్ళ యొక్క అధికారి చెప్పారు, 24,000 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ పెడుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన 24,000 కోట్లు పెడుతుందంటే 6 సంవత్సరాల్లో ఇస్తారంటే సంవత్సరానికి 4,000 కోట్లు వస్తాయి. ఆ 4,000 కోట్లలో 100 జిల్లాల కంటే మాకు 40 కోట్ల రూపాయలు వస్తాయని నేను సంతోషపడ్డా. ఎంతో కొంత 40 కోట్ల రూపాయలు వస్తాయంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ 40 కోట్లతోని సంవత్సరానికి వచ్చినట్లయితే ఈ యొక్క జిల్లాలో ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, ఆ ప్రొడక్టివిటీ పెంపే చర్యలు చేస్తాం. RRR భూ నిర్వాసితులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో రైతులు నామినేషన్లు వేయనున్నారు. 160 గ్రామాల ప్రజలు నామినేషన్లు వేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనే అవసరం అనుకుంటే రాష్ట్రం అంతా 8 జిల్లాల్లో ఏ విధంగా తీసుకుంటారు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం. మరి చౌటుప్పల ప్రాంతం భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ, నారాయణపూర్ కానీ అదే విధంగా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చౌటుప్పల విషయం కాడికి వస్తే మున్సిపాలిటీ 2 భాగాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి, అది డెవలప్ అయ్యి ఇండ్లు ప్లాట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి. మరి బహిరంగ మార్కెట్ లో ఇలా 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి మరి ల్యాండ్ ఇలా వాళ్ళు ఇచ్చేది 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మనం మొన్ననే చూసాం, హైదరాబాద్ లో రాయదుర్గంలో 3,40,00,000 SRO రేట్ ఉంటే మరి 177 కోట్లకు అమ్మడం జరిగింది. మరి ప్రభుత్వ భూములేమో 177 కోట్లు అంటే వేలం వేసి అమ్ముకుంటా ఉన్నారు. మరి రైతుల భూమి కాడికి వచ్చేసరికి SRO రేట్ ఏది ఉంటే అదే ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ త్రిపుల్ రోడ్ ఏదలుచుకుంటే భూమి అని ఇవ్వాలి, లేదు అంటే బహిరంగ మార్కెట్ లో ఏ రేట్ అయితే పోతుందో దానికి 3 రేట్లు ధరన్న కట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. RR నుంచి 40 కిలోమీటర్లు ఉంటే అన్ని దిక్కులు అంతే ఉంటే బాగుంటుంది. చౌట్లకు వచ్చినాక నేను 28 కిలోమీటర్లు, నారాయణపురం పోయినాక 28 కిలోమీటర్లు, మళ్ళీ అవతల పోయినాక 40 కిలోమీటర్లు, ఓ దగ్గర 50, ఓ దగ్గర 60 ఇట్లా పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం దాన్ని అలాట్మెంట్ మార్చేసి దొంగసాటుగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అలాట్మెంట్ తయారు చేసి దాన్ని బయటికి ఇచ్చి దాని సర్వే నెంబర్లు ఇచ్చి చాలా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్న రైతులని. మేము మాత్రం
భూములు ఇచ్చేది లేదు. ఒకవేళ భూములు తీసుకున్నా కూడా మాకు భూమికి భూమి ఇవ్వాలి. అంతకన్నా మేమైతే డబ్బులు తీసుకునే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మేము గట్టిగానే పట్టి పోరాడదామని. వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. బూజు పట్టిన లడ్డూలు అమ్ముతున్నారంటూ భక్తుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు. ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈవో రమాదేవి మంత్రికి తెలిపారు. లడ్డూ అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్లు దాఖలాలు లేవని, అయినా భక్తుల మనోభావాలను గౌరవించి కీలకంగా వ్యవహరిస్తున్నామన్నారు ఈవో. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుతో మాట్లాడి సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు. ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి అప్డేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా అన్నది ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a citizen. Jai Hind. నేర్చుకోండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అండి మీరందరూ. లవ్ యూ ఆల్. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలు అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని దేవలంపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇటీవల దుండగుల దాడిలో ఆహుతైన అంబేద్కర్ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈరోజు సోదరుడు థామస్ గారు ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ఒక పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి, ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి. ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో వాస్తవాలు వక్రీకరిస్తున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ ఘటనలో సతీష్ నాయుడిని నిందితుడిగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఎవరు పెట్టారు? గోవిందస్వామిని బొమ్మేపల్లి సర్పంచ్ గోవిందస్వామి పెట్టడం. నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజున కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్ధాంతం కూడా చేశారు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే
గోవిందస్వామి కూడా తెలుగుదేశం నుంచి వచ్చినోడే, మా పార్టీ నుంచి పోయినాడు, ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం, ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను. సర్పంచ్ అయినాక నా సమక్షంలోనే చేరడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించాడు సతీష్ నాయుడు అయిన అతను. అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారు అనేది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వ నిధులను నాయకులు ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకం కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కొల్లిపురం మండలంలోని అత్తోట గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. 3 రోజుల పాటు జిల్లాలో పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి పనులను పెమ్మసాని ప్రారంభించనున్నారు. అంటే ఆరోగ్యం పాడైతే పెద్ద మనిషి ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అన్నటువంటి అని ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవడం ఒకటి. 2, దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవడం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చే సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమం ఇది. తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి, వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. సిఐపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు. దీని మాత్రం ఎవడు పడితే ఆయన ఎంత మాట పడితే అంత మాట పనియచ్చు. మేరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? ఒక సోషల్ మీడియా. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వడం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్, దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్, వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని గవర్నర్ సీఎస్కు లేఖ రాస్తానని తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వైసీపీ నేతలు కూర్చున్న వేదిక ఎలా కూలిందని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లావుతానన్నారు బొత్స సత్యనారాయణ.
నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు జనార్దన్ రావును ప్రశ్నించింది ఎక్సైజ్ శాఖ. నకిలీ మద్యం ఎవరికి సరఫరా చేశారు, స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై ప్రశ్నలు సంధించారు. జయచంద్రారెడ్డితో లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ చింతల్లో బాలిక సాహసం చేసింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు బాలిక యత్నించింది. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగ చోరీకి యత్నించాడు. ఓనర్స్ ఉంటున్న ఇంట్లో చప్పుడు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి భవానీ కిందకు వచ్చింది. బాలికను చూసి దొంగ పారిపోయేందుకు యత్నించారు. దొంగను అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించింది. భవానీ ధైర్యంగా దొంగను వెంబడించింది. భవానీ ధైర్య సాహసాలు చూసి కాలనీవాసులు మెచ్చుకున్నారు. నా పేరు భవాని. నేను బస్ నగర్లో ఉంటాను. 2 నెంబర్ గల్లీకి ఉంటా. మా ఇంట్లోకి ఎవరైనా వచ్చారు. పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్ ఏటీఎం కార్డ్ తీసుకుంటే మా చిన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆంటీ ఆంటీ అని అంటే నేను మా ఇంటి కోసం వచ్చినా అని చెప్పింది. చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇక్కడ దుబ్బేసి పడిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరు పట్టుకోమని అది వస్తే కింద పడేసింది. మళ్ళీ దెబ్బలు దొరికాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుడ్డేపల్లిలో మంత్రి తుమ్మల అనుచరుడు వీరంగం సృష్టించాడు. స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ క్రాకర్స్ బిజినెస్ లోకి దిగాడు లక్ష్మణ్. నాకు పోటీగా షాప్ పెడతావా, నిన్ను చంపేస్తా అంటూ మంత్రి తుమ్మల అనుచరుడు బూతులతో విరుచుకుపడ్డాడు. ఖమ్మంలో మంత్రి అండతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రౌడీ అవతారమెత్తాడు. ఖమ్మంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్. చేయలేదురా సిస్టర్ బందిరా సిస్టర్ బంది నువ్వు ముట్టుకునేది. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు, సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. అడ్వకేట్తో కలిసి జాయ్ జమీమా అమాయకులపై రేప్ కేసులు పెట్టించింది. జమీమా కేసులో ఇప్పటి వరకు అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు. జాయ్ జమీమా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హలో చెప్పండి సార్. గారు బిజీయా? పర్లేదు చెప్పండి సార్. ఏ లేదు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డే కి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ నాకు మీతో చిన్న పని ఒకటి ఉందండి. నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి. అయితే ఒక అమ్మాయి టాలీవుడ్ అగ్ర హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన కొణిదెల ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇటీవల తాను ప్రారంభించిన ఆర్చరీ లీగ్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సమావేశంలో భారతదేశంలో విలువిద్యకు పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆర్చరీ లీగ్ గురించి ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. దేశంలో ఈ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం, యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. చైనాపై అమెరికా మరోసారి టారిఫ్ల మూత మోగించింది. యుఎస్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై 100% సుంకాలు విధించారు. చైనా అందరికీ శత్రువుగా మారుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అవసరమైతే జిన్పింగ్తో భేటీ రద్దు చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై అదనపు సుంకాలను కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు.